గట్టి షాక్ ఇచ్చింది. ఉద్యోగుల భర్తీ అప్లికేషన్ ఫీజును తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీగా పెంచింది. ఇప్పటి వరకు 200గా ఉన్న ఫీజును ఏకంగా 1000కి పెంచింది. ఒకేసారి 400% ఫీజులను వడ్డించింది. కొత్తగా 5 నోటిఫికేషన్లు విడుదల చేయగా 5ంటికి 1000 ఫీజు విధించి బీసీ విద్యార్థులకు రాయితీ ఇవ్వలేదు. ఓసీ బీసీ విద్యార్థులు 1000 చెల్లించాల్సి ఉండగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 500 ఫీజుగా తీసుకుంటుంది. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ అప్లికేషన్ ఫీజును తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారీగా పెంచింది. ఇప్పటి వరకు 200గా ఉన్న ఫీజును ఏకంగా 1000కి పెంచింది. ఒకేసారి 400% ఫీజులను వడ్డించింది. కొత్తగా 5 నోటిఫికేషన్లు విడుదల చేయగా 5ంటికి 1000 ఫీజు విధించింది. బీసీ విద్యార్థులకు రాయితీ ఇవ్వలేదు. ఓసీ బీసీ విద్యార్థులు 1000 చెల్లించాల్సి ఉండగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 500 ఫీజుగా తీసుకుంటుంది. భారీగా ఫీజులు పెంచడంపై నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నమ్మి ఓట్లేస్తే తమను నట్టేట ముంచారని ఫైర్ అవుతున్నారు. ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. ఉద్యోగాల భర్తీ అయినా గానీ మా జేబుల్లోంచి చిల్లులు పెడతారా అంటూ మండిపడుతోంది. పెంచిన ఫీజులను 200కు తగ్గించాలని లేదా నిరుద్యోగులందరికీ ఖచ్చితంగా దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తుంది. ఒకే తరహాలో పోస్టులు, ఒకే అర్హత గల పోస్టులకు కంబైన్డ్ నోటిఫికేషన్లు జారీ చేయాలని కోరుతోంది. కేసీఆర్ సర్కార్ హయాంలో ఉద్యోగాల దరఖాస్తు ఫీజు 200 మాత్రమే. నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అప్పట్లో తక్కువగా తీసుకున్నారు. అంతేకాకుండా ఒకే విభాగానికి చెందిన పోస్టులకు ఉమ్మడి నోటిఫికేషన్లు జారీ చేశారు. కానీ ఇప్పుడు దరఖాస్తు ఫీజును ఏకంగా 1000కి పెంచారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, చిక్కడపల్లిలో ఏండ్లుగా గదులు అద్దెకి తీసుకుని పూట గడవడమే కష్టంగా మారి అప్పులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న నిరుద్యోగుల అభ్యర్థులకు ఈ ఫీజుల పెంపు గుదిబండలా మారింది. ఒకే అభ్యర్థి 4-5 రకాల పోస్టులకు పోటీ పడాలంటే గతంలో 1000 ఉండగా ఇప్పుడు 5000 సమర్పించాల్సి వస్తోంది. చేతిలో చిల్లి గవ్వలేక ఫీజుల కోసం తల్లిదండ్రులను డబ్బులు అడగలేక నిరుద్యోగ యువత సతమవుతోంది. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసే వారి నుంచి నయా పైసా ఫీజులు తీసుకోబోమని కాంగ్రెస్ ఏకంగా అభయహస్తం మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ ఈ హామీని అటకెక్కించింది. టీజీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్లకు పరీక్ష ఫీజు కూడా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజు కింద 120 తీసుకునేవారు. ఈ పరీక్ష ఫీజు మినహాయింపులోనూ టీజీపీఎస్సీ వివక్ష ప్రదర్శించింది. గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్తో పాటు 18 నుంచి 44 ఏండ్ల లోపున్న రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడేమో కేవలం నిరుద్యోగులకు మాత్రమే పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో ఎక్స్ సర్వీస్మెన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన కొందరు పరీక్ష ఫీజు మినహాయింపునకు నోచుకోలేకపోతున్నారు. దీనిపై నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు.